కర్నూలు మెడికవర్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ విజయవంతమయ్యిందని న్యూరో సర్జన్ డాక్టర్ విశ్వకుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అమరవాయి గ్రామానికి చెందిన బోయా చంద్రశేఖర్ కు ఈ నెల 5వ తేదీన యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో పాటు మెడ వద్ద నరాలు దెబ్బతిన్నాయి. పేషెంట్ సొంతంగా ఊపిరి తీసుకోలేదని పరిస్థితి ఉండడంతో ఇలాంటి కేసులో పేషెంట్ కోలుకోవడం చాలా కష్టమని, అలాంటి కష్టమైన ఆపరేషన్ మెడికవర్ ఆసుపత్రిలో చేయడంతో పాటు పేషెంట్ 10 రోజుల్లో కోలుకోవడం డాక్టర్ల కృషి ఎంతో ఉందన్నారు. పేషెంట్ల బంధువులు ధైర్యంగా వైద్యులు చెప్పిన దాన్ని నమ్మి ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చినందున పేషెంట్ కోలుకున్నారని తెలిపారు. ఆపరేషన్ తర్వాత క్రిటికల్ కేర్ విభాగంలో డాక్టర్ శరత్ బృందం పేషెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టి వైద్యం అందించామని తెలిపారు. మెడికవర్ వైద్యుల సహకారంతో తనకు మంచి వైద్యం అందించడంతో బయటపడ్డానని పేషెంట్ చంద్రశేఖర్ వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విశ్వకుమార్, డాక్టర్ శరత్, మెడికవర్ హాస్పిటల్ హెడ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కర్నూలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలును 4వ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చేస్తే రాయలసీమ ప్రాంత ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక రంగాల్లో వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే రీజనరేట్ అవ్వడం అనేది టైం తీసుకుంటుంది నరోది. ఇట్స్ ఓన్లీ మినిమల్. ఫస్ట్ థింగ్ బ్రీతింగ్ అయింది, అప్పర్ లింబ్ అట్ టైం చాలా ప్రాబ్లమ్స్, హార్ట్ రేట్ తగ్గిపోవడము, అదన్నీ అనస్థెటిస్ట్ విల్ టేక్ కేర్. ఆపరేషన్ అయిన తర్వాత ఇంటెన్సివిస్ట్ దగ్గర ఇచ్చేస్తాం పేషెంట్ అని. నేను ఉన్నాను కదా. ఒక నిమిషం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము ప్రెస్ మీట్ దేనికోసం చేస్తున్నామంటే, వన్ ఆఫ్ ద రేరెస్ట్ థింగ్ ఇన్ మెడికల్ ఇట్లా ఒక మిరాకల్ లాగా జరిగింది అన్నట్టు. సో ఈ పిల్లోడు ఏమంటే 10 days ముందే అప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైందంటే మెడ దగ్గర స్పైన్ అంటారు కదా, మెడ దాని బోన్ ఇరిగిపోయి స్పైనల్ కార్డ్ అనేది దెబ్బ తగిలింది. సో స్పైనల్ కార్డ్ ఇంజురీస్కి ఎంత డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే చేతుల కాలు పడిపోతుంది. అండ్ మెడ దగ్గర ఇంజురీ అయితే ఏమవుతుంది, ఊపిరి పీల్చుకోవడం కూడా ఆగిపోతుంది. సో పేషెంట్కి ఈవినింగ్ యాక్సిడెంట్ అయింది, దాన్ని బట్టి ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చారు. సో వచ్చిన తర్వాత మనం ఇమీడియట్గా స్కానింగ్ చేసి ఇవాల్యుయేట్ చేసి ఆపరేషన్కి తీసుకున్నాం ఇన్ ద మిడ్ నైట్. సో ఆపరేషన్ ఏం చేస్తామంటే, ఈ స్పైన్ బోన్ అనేది ఇట్లా కదిలి ముందుకు పోయింది. సో అట్లా అయినప్పుడు దాని లోపల ఉన్న కార్డ్కి డ్యామేజ్ అయి ఉంటుంది. సో కార్డ్ డ్యామేజ్ మనకేం చేయలేము, కానీ అట్లీస్ట్ ఆ బోన్ని మనం ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చేసి నార్మల్ పొజిషన్గా పెడతామో ఈ స్పైనల్ కార్డ్ రికవరీ అనేది అంత ఫాస్ట్గా అవుతుంది. సో మనం ఆపరేషన్ మిడ్ నైట్లో చేసేసినాము. దాని తర్వాత పేషెంట్ వెంటిలేటర్లో పెట్టాము. వెంటిలేటర్లో ఎందుకు పెడతామంటే పేషెంట్ ఊపిరి కూడా ఆగిపోయి ఉంటుంది ఆ టైంలో. సో దాని తర్వాత మనం మెడిసిన్స్ ఇస్తాము, స్టిరాయిడ్స్ ఇస్తాము. సో దాని తర్వాత పేషెంట్కి ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం. ఊపిరి ఎట్లా అనేది తెలుసుకోవడానికి మెషిన్ నుంచి చిన్నగా ఆపేసుకుంటూ వస్తాము. దిస్ టేక్స్ డేస్ టుగెదర్. వారం పడింది ఆల్మోస్ట్. స్లోగా బయటకు తీసేసుకొని ఆయన వెంటిలేటర్ నుంచి తీసేసి దెన్ రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ అన్నీ చేసేసి ఈరోజు పేషెంట్ బతికినాడు. ఆయన ఊపిరి ఆయన బ్రీతింగ్ వితౌట్ ఎనీ సపోర్ట్ రూమ్ ఎయిర్ మీదే మెయింటైన్ అవుతున్నాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ టు అచీవ్ ఇన్ స్పైనల్ కార్డ్ ఇంజురీస్. నేను దీనికి ఏం హైలైట్ చేయడానికి చెప్తున్నానంటే, కొన్ని థింగ్స్ ఉంటాయి ఎందుకంటే ఇట్ ఈస్ C4 C5 అంటాం, సర్వైకల్ C4 C5 జంక్షన్ లా ఇన్ ది సబ్లక్ సెక్షన్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ T3 4 లెవెల్లే మన ఊపిరి ఆడుతాం కదా, ఆ నరం వచ్చేది ఆ లెవెల్లే ఉంటుంది. సో ఊపిరి హార్ట్ రేట్ పడిపోతే ఏం మెడిసిన్ ఇవ్వాలో అది టక్కుమని ఇచ్చేయాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. అలా ఇనీషియల్గా ఒక 3-4 days తర్వాత ఈయన బీపీ అవి కూడా కొంచెం స్టేబుల్ అయ్యాయి. అండ్ అదర్ థింగ్ మెయిన్గా రెస్పిరేషన్. ఈ మనము ఊపిరి తీసుకోవాలి అనుకున్నా, దగ్గి లోపల ఉన్న గల్లా బయటికి పంపించాలనుకున్నా, ఇక్కడ మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ మజిల్స్కి నర్వ్స్ కూడా ఇక్కడ నుంచి వస్తాయి, ఆయనకు దెబ్బ తగిలిన చోటు నుంచి. సో అవి కూడా అందుకే కొంచెం ఇనీషియల్గా వీక్నెస్ ఉన్నింది. సో అందుకు ఆయనకి ఫిజియోథెరపీ, హై ప్రోటీన్ డైట్, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవన్నీ ఇస్తూ మజిల్ అవన్నీ ఆయనకు ఆ బ్రీతింగ్ ఎఫర్ట్స్ పెంచడము, దగ్గడం కూడా అది వెరీ ఇంపార్టెంట్. లోపల అట్లే ఉండిపోయిన గల్లా అంటే అక్కడ బ్యాక్టీరియా గ్రోత్ వచ్చేసి నిమోనియాస్ వస్తాయి.
సో అవన్నీ రెగ్యులర్గా చేసి ఫైనలీ ఈజ్ గుడ్. మధ్యలో ఆక్సిజన్ లెవెల్కి వెళ్ళాడు. వీళ్ళలో ఏంటంటే కొంచెము సివియారిటీ పెరిగింది అంటే ట్రెకియోస్టమీ చేసేయాలి. ఇక్కడ నుంచి హోల్ పెట్టేసి అలా పెట్టేసేయాలన్నమాట వాళ్ళకి. సో మా ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటి అంటే హార్ట్ బీట్ సడన్గా అయిపోయి కార్డియాక్ అరెస్ట్ అది అయ్యి చనిపోకూడదు పేషెంట్. సో అది మేము సక్సీడ్ అయ్యాము. ఇంకొకటి నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఆయన ట్రెకియోస్టమీకి వెళ్ళకూడదు. సో దానికి మెయిన్ ఏంటి అంటే ఆయన బ్రీతింగ్ ప్యాటర్న్ మారాలి, బాగా తీసుకోవాలి, దగ్గాలి బాగా. సో అంటే ఇవి చిన్నగా అనిపిస్తాయి కానీ ఇదే మోస్ట్ వైటల్ థింగ్ ఈ విషయంలో. ఫైనల్లీ నేను అనుకున్నట్టుగా ఆయన ట్రెకియోస్టమీ వైపు పోకుండా ఇప్పుడు ఏ సపోర్ట్స్ లేకుండా బాగా మెయింటైన్ చేసే స్టేజ్కి వచ్చారు. సో ఇప్పుడు వైటల్స్ అన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి తనవి. శరత్ అండి, డాక్టర్ శరత్. నా పేరు బోయ చంద్రశేఖర్. జోగులాంబ గద్వాల్ డిస్టిక్, అమరవాయి గ్రామం. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎమ్మన్నే ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాము. సార్ మంచిగా ధైర్యం చెప్పి ఆపరేషన్ చేసిండు. ధైర్యం ధైర్యం మంచిగా చెప్పిండు. ఏం కాదని చాలా ప్రోత్సహించిండు. కాబట్టి నేను కానీ ఎక్కువ భయపడలే. భయపడితే మొత్తం మలిసిపోతాం కదా. సార్ మంచిగా చెప్పి ప్రోత్సహించిండు. ఇలాంటి కేసు